హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎస్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భిన్నాలు, దశాంశాలు, అకర్ణీయ సంఖ్యలు. భిన్నం అని అంటే మొత్తంలో ఒక భాగం లేదా సమూహంలో కొన్ని. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకోవచ్చు. అపక్రమ భిన్నం అంటే ఏంటిది? లవం అనేది హారం కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అంటారు. ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే ఫస్ట్ భాగహారం చేయాలి. ఈ 3ని 2 తోటి భాగహారం చేస్తే 2 1 2, శేషం 1 వచ్చింది. ఈ భాగఫలం అనేది ఫస్ట్ రాసుకొని శేషం అనేది లవంలో రాసుకోవాలి, 2 అనేది హారంలో రాసుకోవాలి. అంటే యూ షేప్లో రాసుకోవాలి. ఫస్ట్ 1, తర్వాత 1/2. మిశ్రమ భిన్నంలో ఒక పూర్ణాంక భాగము మరియు భిన్న భాగము ఉంటుంది. ఈ భిన్నం అనేది ఖచ్చితంగా క్రమభిన్నమై ఉంటుంది. ఒక పూర్ణాంక భాగము భిన్నం అనేది క్రమభిన్నంగా ఉంటుంది. అది మిశ్రమ భిన్నం. ఇప్పుడు మిశ్రమ భిన్నాన్ని మనం ఒకదాన్ని 4 భాగాలుగా చేస్తే 2 పూర్తి భాగాలు, మరొకటి 4 భాగాల్లో 1/4 అని అర్థం. 2 పూర్తి భాగాలు అంటే ఒక భాగాన్ని 4 భాగాలుగా చేసిరు, అవి పూర్తయినాయి. ఇది 1 పూర్తయింది. నెక్స్ట్ 4 భాగాలుగా చేస్తే 4 అనేది పూర్తయినాయి. ఇవి 2 పూర్తి భాగాలు మరియు 4 భాగాలు 1/4. 1 2 2 పూర్తి భాగాలు, 4లలో 1/4 అన్నట్టు, 1/4. విజాతి భిన్నాలను పోల్చాలి అంటే ఏది చిన్నది ఏది పెద్దది అని తెలుసుకోవాలి. విజాతి భిన్నాలు అంటే ఏంటిది? హారాలు అనేవి సమానంగా లేని వాటిని విజాతి భిన్నాలు అంటారు. అప్పుడు మనం ఏది చిన్నది ఏది పెద్దది అని తెలుసుకోవాలంటే మొదట సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు భిన్నాలు అనేవి 2 కన్నా ఎక్కువగా ఉంటే వాటి హారాలను కాసాగు చేసి సజాతి భిన్నాలుగా మార్చాలి. ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో కాసాగు చేసి సజాతి భిన్నాలు ఎలా మార్చుకోవాలని చెప్పాను, అక్కడ చూడండి. లేదా 2 భిన్నాలను ఇచ్చి వీటిని పోల్చాలి, ఏది చిన్నది ఏది పెద్దది అని తెలుసుకోవాలంటే ఒక భిన్నం యొక్క హారము ఇంకో భిన్నం యొక్క లవము హారంతో గుణించాలి. మరి ఈ భిన్నం యొక్క హారాన్ని ఈ భిన్నం యొక్క లవము హారంతో గుణిస్తే ఇవి 2 భిన్నాలు అనేవి సజాతి భిన్నాలుగా మారుతాయి. అప్పుడు లవంలో ఏ పెద్ద సంఖ్య ఉంటే అది పెద్ద భిన్నము, లవంలో చిన్న సంఖ్య ఉంటే చిన్న భిన్నం అవుతుంది. ఇన్ 5 × 4 అంటే 4ను 5 సార్లు కూడడం అని అర్థం, లేదా 5 రెట్లు అని అర్థం. 4 అనేది 5 టైమ్స్ని యాడ్ చేసిన 5 × 4 అన్నా ఒకటే. 2 × 1/4 అంటే ఈ 1/4 అనేది 2 సార్లను కూడడం అని అంటే 1/4 + 1/4ను మనం రాసుకోవచ్చు. 2 × 1/4ను. ఇంటూ అనేది లో అని, తెలుగులో లో అని అర్థము. ఇప్పుడు 2లో 1/4 ఎంత అన్నప్పుడు 2/4 అవుతుంది. 15లో 1/5 ఎంత అంటే 3. ఇది ఎట్లా అంటే ఈ 15ను 5 సమాన భాగాలుగా చేసుకోవాలి. మనం ఏ సంఖ్యతో సమాన భాగాలుగా చేసుకోవచ్చు? ఈ 3ను 5 సమాన భాగాలుగా చేస్తే వీటిని యాడ్ చేస్తే 15 రావాలి. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. కాబట్టి 3 5 = 15. కాబట్టి ఈ 15ను 5 సమాన భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం ఎంత అని అర్థం అన్నట్టు. ఒక భాగం ఎంత? 3. కాబట్టి 15లో 1/5 ఎంత? 3. భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించడం. ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించాలంటే లవాల లబ్ధము / హారాల లబ్ధం. లవాల లబ్ధం ఎంత? 1 × 1 1. హారాల లబ్ధం 2 × 4 8. మరియు ఒక పూర్ణాంకము మరియు ఒక మిశ్రమ భిన్నంతో గుణించుతా. ఫస్ట్ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే ఈ 2 × 2ని ఇంటూ చేసి వచ్చిన దాంతో లవాన్ని యాడ్ చేయాలి. 2 × 2 ఎంత? 4. 4 + 1 5. 7 × 5/2.
7 5 35/2. భిన్నాల భాగహారం. రెండు భిన్నాలను ఇచ్చి మనం భాగహారం చేయాలంటే ఇంతకుముందు సంకలనానికి విలోమం ఏంటిది? వ్యవకలనం. అట్లనే భాగహారానికి విలోమం దీనికి రివర్స్ ఏంటిది? గుణకారం. కాబట్టి ఈ భిన్నాన్ని యొక్క గుణకార విలోమంని కనుక్కోనాలి. భిన్నానికి విలోమం ఏంటిది? గుణకారం. గుణకారం కాబట్టి వీటిని రివర్స్ చేసి మధ్యలో ఇంటూ పెట్టుకోవాలి. వీటిని రివర్స్ చేస్తే ఎంత? 2/3 అవుతుంది. 3/2 రివర్స్ 2/3. మధ్యలో భాగహారానికి విలోమం అంటే గుణకారం కాబట్టి వీటిని రివర్స్ చేసి మధ్యలో ఇంటూ రాసుకోవాలి. ఇంటూ రాసుకుంటే 2 2 క్యాన్సల్, 2 7 21, 7 వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తాను. రెండు భిన్నాలను మన భాగహారం చేయాలంటే ఇప్పుడు సంకలనానికి విలోమం ఏంటిది? వ్యవకలనం. అట్లనే భాగహారానికి విలోమం ఏంటిది? గుణకారం. కాబట్టి వీటిని రివర్స్ చేస్తే ఫస్ట్ రివర్స్ చేయాలి. 3/2 రివర్స్ చేస్తే 2/3. భిన్నానికి విలోమం ఏంటిది? గుణకారం. మధ్యలో ఇంటూ రాసుకోవాలి. వీటిని క్యాన్సల్ చేస్తే 7 వచ్చింది. రెండు శూన్యేతర సంఖ్యల లబ్ధం 1 అవునో అవి ఒకదానికొకటి గుణకార విలోమంలో ఉన్నాయని అర్థం. రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఏమవుతుంది? 1 వచ్చింది. ఇవి ఒకదానికొకటి గుణకార విలోమంలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు గుణకారానికి విలోమం ఏంటిది? భాగహారం. ఒకటి గుణిస్తే ఇంకోటి భాగిస్తుంది. వీటిని క్యాన్సల్ చేస్తే ఈ సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి ఇవి ఒకదానికొకటి గుణకార విలోమంలో ఉన్నాయని అర్థం. గుణకారానికి విలోమం భాగహారం కాబట్టి ఇవి ఒకదానికొకటి గుణకార విలోమంలో ఉన్నాయని అర్థం. అంటే ఒకదానికొకటి రివర్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు 7కు రివర్స్ ఏంటి? 1/4. కాబట్టి ఇప్పుడు వీటిని గుణిస్తే 1 వస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. 1/4ను 5/6ని భాగహారం చేయాలంటే ఈ భాగహారం యొక్క విలోమం ఎంత? గుణకారం. కాబట్టి ఈ 5/6ను ఫస్ట్ రివర్స్ రాసుకోవాలి. ఈ భిన్నాన్ని రివర్స్ చేసి ఈ భాగహారాన్ని ఇంటూ లాగా మార్చుకోవాలి. 5/6 ఎంత? దీన్ని రివర్స్ చేస్తే 6/5. మధ్యలో భాగహారం అనేది ఇంటూ లాగా మార్చుకోవాలి. ఫస్ట్ భిన్నాన్ని రివర్స్ చేసుకొని ఈ భాగహారాన్ని ఇంటూ లాగా మార్చుకోవాలి. ఈ భిన్నాన్ని రివర్స్ చేస్తే 6/5 వచ్చింది. భాగహారం అనేది రివర్స్ ఎంత? ఇంటూ. కాబట్టి 1 × 6 6, 4 5 20, 6/20 అయితే వస్తుంది. దశాంశ సంఖ్యలు. దశాంశ బిందువు ఉన్న సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు. ఈ దశాంశ బిందువు యొక్క పూర్వ భాగాన్ని పూర్ణాంక భాగము, ఉత్తర భాగాన్ని దశాంశ భాగము అంటారు. ఈ పూర్ణాంక భాగం అనేది 10 రెట్లు పెరుగుతుంది. దశాంశ బిందువుకు ఎడమవైపు పోయిన కొలది 10 రెట్లు అనేది పెరుగుతుంది. కుడివైపు పోయిన కొలది 10 రెట్లు అనేది తగ్గుతుంది. ఈ దశాంశ సంఖ్యలను 10, 100, 1000 మొదలగు వాటితో గుణించుట. దశాంశ సంఖ్యను 10, 100 తోటి గుణించాలంటే మధ్యలో ఇంటూ గుణించడం కాబట్టి ఎన్ని సున్నాలతో గుణించాలి? ఇప్పుడు ఇందులో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉన్నది కాబట్టి పాయింట్ అనేది ఒక సంఖ్యకు ముందు జరుగుతుంది. ఇప్పుడు 3 ఉన్నది కాబట్టి 32.0 అయింది. అదే 100 తోటి గుణించడం. మనం గుణిస్తే పాయింట్ అనేది ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాలు అనేది ముందుకు జరుగుతుంది. ఇందులో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల ముందుకు జరుగుతుంది. అంటే 321.0. అదే దశాంశ సంఖ్యలను 100, 10, 100, 1000 భాగించుట. ఇప్పుడు 29.5 × 1/10 తోటి భాగించుట. 10 తోటి మన భాగించుట. భాగించాలంటే ఇందులో ఎన్ని సున్నాలు ఉంటే హారంలో ఎన్ని సున్నాలు ఉంటే పాయింట్ అనేది అంతా వెనుకకు జరుగుతుంది. హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉన్నది కాబట్టి పాయింట్ అనేది వెనుకకు జరుగుతుంది. ఇది ముందుకు అన్నట్టు. పాయింట్ అనేది ఇప్పుడు ఇంటూ వేస్తే
ముందుకు కదులుతుంది ఎన్ని సున్నాలు ఉంటే. అదే భాగిస్తే పాయింట్ అనేది వెనుకకు జరుగుతుంది. ఇందులో ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఒక సున్నా ఉన్నది కాబట్టి పాయింట్ అనేది ఒక్క స్థానానికి ముందు జరుగుతుంది అంటే 2.95. ఇప్పుడు ఈ దశాంశ సంఖ్యకు 100 తేట భాగించుట. ఇందులో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు అనేది ముందు జరుగుతుంది అంటే 1.327 అవుతుంది. ఇప్పుడు గుణించడం అంటే ఎన్ని సున్నాలు ఉన్నదో అన్ని పాయింట్లు అనేది ముందుకు జరుగుతుంది. మనం భాగించుట అంటే ఎన్ని సున్నాలు ఉంటే పాయింట్ అనేది అన్ని స్థానాలకు ముందు జరుగుతుంది. అకర్ణీయ సంఖ్యలు. 2 దశాంశ సంఖ్యలను గుణించడం అంటే ఫస్ట్ ఈ దశాంశ సంఖ్యను పాయింట్ తీసేస్తే పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు కింద పెట్టు హారంలో రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్న ఒక సంఖ్య ఉన్నది కాబట్టి ఒక చిన్న పెట్టుకోవాలి. 15/10 × 3/10 45/100 వస్తుంది. అదే 2 దశాంశ సంఖ్యలను భాగహారం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఉన్నది కాబట్టి ఒక పాయింట్ ఉన్నది కాబట్టి ఒక సున్నా రాసుకోవాలి. ఇది భాగహారం ఉన్నది కాబట్టి భాగహారానికి విలోమం ఏంటిది, గుణకారం. అంటే రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునే ముందు ఫస్ట్ దీన్ని దశాంశ సంఖ్యను మనం భిన్న రూపంలోకి మార్చుకోవాలి. 15 పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి హారంలో 100 రాసుకోవాలి. దీని తర్వాత ఈ భాగహారానికి విలోమం ఏంటిది, గుణకారం కాబట్టి ఇంటూ వేసి వీటిని రివర్స్ రాసుకోవాలి. 15/100 ఏమవుతుంది, 100/15. ఇప్పుడు సొల్యూషన్ అవుతుంది. అకర్ణీయ సంఖ్యలు అంటే P/Q. ధనాత్మక భిన్నాలు, రుణాత్మక భిన్నాలు మరియు పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఈ అకర్ణీయ సంఖ్యలు అనేది పూర్ణ సంఖ్యలు అవుతూ హారం అనేది 0 కానప్పుడు అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. హారం అనేది 0 ఉండద్దు, అప్పుడు అవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. జాన్ నేపియర్ దీని స్కాట్లాండ్ చెందినవాడు. ఈయన సంవర్గమానాలను రూపొందించాడు. గుణకారాలను, నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.